నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఆసనాన్ని రిలీజ్ చేయాలి. స్లోగా మేడం సమతులాసనం అట్టయింది. ఓకే, థ్యాంక్ యూ. సమతులాసనం అయిపోయింది. అయిపోయిందో బలాసనం చేయాలా? ఓకే, రెండు కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు నమస్కార ముద్ర, హృదయస్థానం ఎదురుగా, మోచేతులతోటి మోకాళ్ళను నెడుతూ పెల్విక్ రీజియన్కి, హిప్ రీజియన్కి బలాసనం. శరీరంలో ఉన్న మలం మొత్తం బయటికి ఎలిమినేట్ చేయబడుతుంది. టాక్సిన్స్ అన్ని బయటికి పంపించడం ద్వారా మూలాధార చక్రం చక్కగా యాక్టివేట్ అవ్వడానికి అద్భుతమైన ఆసనం బలాసనం. ఈ పొజిషన్లో తప్పనిసరిగా రోజు 10 నిమిషాలు ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మెన్స్ట్రువల్ సమస్యలు వీటితో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే. రాని వాళ్ళకి కూడా రోజు చేస్తే భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. మూలబంధం వేసుకుంటూ ఉండండి ఈ సమయంలో. పొత్తి కడుపును పైకి లాగి వీలైనంతసేపు హోల్డ్ చేసి ఉంచడం మూలబంధం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గమనిస్తూ ఉండాలి ఆసనంలో ఏ ఏ భాగాల్లో ఎక్కడ ఎలా ఒత్తిడి జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతుల నడుము మీద కాళ్ళు పక్కకి, లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. హిప్ రొటేషన్. వెన్నుపూస స్ట్రైట్ ఉండాలి. ఓన్లీ హిప్ రీజియన్ మాత్రమే రొటేషన్. అబ్జర్వ్ చేస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్. మంచిగా తీసుకోండి. సూర్య నమస్కారం చేద్దాం. పొజిషన్ 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన, 3 పాదహస్తాసన, 4 ఫణీంద్రాసన, 5 పర్వతాసన, 6 అష్టాంగాసన, 7 భుజంగాసన, 8 పర్వతాసన, 9 ఫణీంద్రాసన, 10 పాదహస్తాసన, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. ఇంకా ఓన్లీ మంత్రం వరకే చెబుతాను, మిగతావి మీరే మనసులో అనుకుంటూ చేస్తూ. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన, ఓం భానవే నమః. శ్వాసలు తీసుకుంటూ వెనక్కి వెళ్ళేటప్పుడు ముందుకి బెండ్ అవుతున్నప్పుడల్లా శ్వాసలు వదిలేస్తూ శ్వాసలు గమనిస్తూ సూర్య నమస్కారం. చేయలేని వాళ్ళు సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో కూడా సోలార్ ప్లెక్సెస్ ఆరోగ్యంగా ఉండే చాలా భంగిమలు ఉన్నాయి. తప్పనిసరిగా
నిలబడి చేయలేని వాళ్ళు కూర్చొని చేయండి. ఓం నమస్కార్. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. వీలైతే ఒక్కొక్క భంగిమలో ఒక అర నిమిషం పాటు ఉంటూ ఒక్కొక్క సూర్య నమస్కారం సుమారుగా 4 నుంచి 5 నిమిషాల పాటు కూడా చేయొచ్చు. ఓం నమస్కార్. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః. లాస్ట్ ట్రిప్. ఓం సవిత్రే నమః. లాస్ట్ ట్రిప్. ఓం అర్కాయ నమః. లాస్ట్ వన్. ఓం భాస్కరాయ నమః. Slowly relax. రిలాక్స్ అమృతాస్. 2 చేతులు కాళ్ళు ఫ్రీగా, అరచేతుల ఆకాశాన్ని చూస్తూ శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం మన నేత్రంతో గమనిస్తూ మామూలు శ్వాసలు
ఎక్కడా కూడా శ్వాసను బిగించవలసిన పని లేదు, మామూలు శ్వాసలు. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అరికాళ్ళ దగ్గర నుంచి మెదడులోని న్యూరాన్స్ అక్కడ దాకా విజువలైజ్ చేస్తూ టో టు హెడ్, హెడ్ టు టో, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో గమనించుకుంటూ ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ శరీరంలోని ప్రతి అవయవము, ప్రతి భాగము ప్రాణశక్తితోటి చక్కగా నిలబడుతూ అవి చాలా చాలా ఆరోగ్యంగా తయారవుతున్నట్టుగా భావన చేస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్ రిలాక్స్. దృష్టి ఆగ్నేయ చక్రం దగ్గర కేంద్రీకరించి ప్రతి అవయవానికి సమపాళ్లలో ఒక పద్ధతి, పరిమితి ఈ రెండు పాటిస్తూ ఏ భాగానికి ఎంత ప్రాణశక్తి అవసరమో అంత అందుతున్నట్లుగా మనోనేత్రంతో సంకల్పం చేస్తూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కండర వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఈ రెండు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ ఫ్రీగా శరీరాన్ని ఎక్కడ బిగింపు లేకుండా ఫ్రీగా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కళ్ళను కదిలించండి. రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతులు యొక్క నిలువెచ్చటి వేడి కళ్ళ కట్టుకుని అరిచేతులు చూస్తూ కడగండి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడిచి క్రాస్గా పెట్టి కాయకల్ప యోగ చేద్దాము. తెలియని వాళ్ళు అశ్విని ముద్రలు వేస్తూ ఉండండి. రెండు చేతులు నమస్కార ముద్ర నాభిస్థానం దగ్గర, మొత్తం శరీరం అంతా నేల టచ్ అవుతూ ఉండాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. ఓజస్వాస రిలీజ్ చేశాక రిలీజ్ అశ్విని ముద్ర. శరీరం లోపల జరుగుతున్న బయోమాగ్నెటిజం, ఆ మ్యాగ్నెటిజాన్ని అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం చేసేయండి. రెండు చేతులు చిరుముద్ర, చూపుడు వేలు బొట్టన వేలు కలుపుతూ రెండు టిప్స్ కలపాలి. శ్వాస తీసుకోండి, పొట్టని బాగా వ్యాకోచింప చేసి తర్వాత ఛాతీలో కూడా శ్వాస నింపుతున్నట్లుగా భావన చేస్తూ శ్వాస వదులుతున్నప్పుడు ముందుగా ఛాతీలోని శ్వాస అంతా బయటకు వెళ్ళిపోతూ ఆ తర్వాత పొట్టలోని శ్వాస అంతా కూడా బయటకు పంపిస్తున్నట్లుగా భావన చేస్తూ గమనిస్తూ మీ పొట్ట భాగాన్ని వశిష్ఠ ప్రాణాయామం ఒక 10 ఆవృత్తులు చేయండి. వేగస్ నర్వ్ యాక్టివేషన్కి వశిష్ఠ ప్రాణాయామం అద్భుతంగా పనిచేస్తుంది. దీర్ఘ శ్వాస, దీర్ఘ ప్రశ్వాస మనోనేత్రంతో గమనిస్తూ చేయండి. సాక్షిగా గమనిస్తూ
10 శ్వాసలు సుమారుగా కంప్లీట్ చేశాక స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసన పొజిషన్. వెన్నుపూసకి తప్పనిసరిగా ప్రతిరోజు చేయవలసిన ఆసనాలు, మ్యాండేటరీ. అంటే కొన్ని ఆసనాలు ఏంటంటే ప్రతిరోజు చేయవలసిందే, ప్రతిరోజు కూడా కాదు, ప్రతి పూట చేయాలి. అప్పుడే వెన్నుపూస ఆరోగ్యంగా ఉంటుంది. పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, తల కుడివైపు, కాళ్ళు ఎడమ వైపు. భుజాలు నేల మీద ఉంటూ గమనించుకుంటూ చేయాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. కుడికాలు కుడివైపు, మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం పెట్టి తల ఆపోజిట్ డైరెక్షన్ లో ఎడమ వైపుకి తిప్పి స్లోలీ రిలాక్స్. మేరుదండ ఆసన్స్ అంటాం వీటిని. మేరుదండ అంటే వెన్నుపూస. ఇప్పుడు మళ్ళీ చేతులు చెక్ చేసుకోండి. 180 degrees. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. తర్వాత ఎడమ వైపు కాళ్ళు బెండ్ చేస్తూ నెమ్మదిగా 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతూ తల ఆపోజిట్ డైరెక్షన్ లో కుడివైపు బెండ్ అవుతూ వెన్నుపూస దగ్గర లిఫ్ట్ చేస్తూ మన నడుము భాగం ఉంటుంది కదా, దాన్ని ఫ్రీగా వదిలేయద్దు, స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. మోకాళ్ళు కూడా నేలకి టచ్ అయ్యే విధంగా నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా 2 మోకాళ్ళు నేలకి టచ్ అవుతాయి. ఇది తొడ భాగానికి, హిప్ రీజియన్కి చాలా చాలా మంచిది. తొందరగా తొడ భాగానికి మనకి వ్యాయామం దొరకదు. ఇలా కొన్ని ఆసనాల్లోనే మనకి చక్కటి స్ట్రెచింగ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. తల ఎడమ వైపు, కాళ్ళు కుడివైపు ఉన్నాయి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పొజిషన్ పెట్టినప్పుడే స్పైనల్ కార్డ్ ట్విస్ట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్గా, 2 చేతులు బాడీకి ఇరువైపులా, కుడి కాలు లిఫ్ట్ ఎడమ అరిచేతిలో పెట్టండి. తల ఆపోజిట్ డైరెక్షన్. ఈ పొజిషన్ కూడా చాలా చాలా మంచిది. అరిచేతిలో పెట్టలేని వాళ్ళు ఇంకొంచెం కింద నేల మీద పెట్టేసేయండి, ఏం పర్వాలేదు. మీకు ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా పొజిషన్, ఇట్లా వస్తే ఇక్కడి దాకా పెట్టండి, ఏం పర్వాలేదు. వచ్చిన వాళ్ళు చేతిలో పెట్టండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతి బంధాసన చేద్దాం. ఇవి రోజు చేయవలసింది, బేసిక్ అన్నమాట. స్పైనల్ కార్డ్ ఎక్స్ట్రాస్ కొన్ని టయాన్ని బట్టి మనం చేసుకోవాలి. కాలు మెడలు పట్టుకోండి. పొజిషన్ లిఫ్ట్, నడుము ఛాతీ భాగం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కందరాసనం చేసేసేయండి. శ్వాస వదిలేసాక పొట్టల లోపలికి లాగి నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ, వీపు భాగం, పేదలు రైలు మీదే ఉంటాయి. ఓన్లీ నాభిస్థానం వెనకాల ఉన్న వెన్నుపూస మాత్రమే మనము పైకి లిఫ్ట్ చేస్తున్నాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెన్నుపూస నార్మల్గా స్ట్రెచ్ నేలకి ప్రెస్ చేస్తూ ఇంకొకసారి చేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, లిఫ్ట్. శ్వాస వదిలేక నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తాన పాదాసనం చేద్దాం. 2 కాళ్ళు చాపండి, 2 చేతులు పిరుదుల కింద, అరిచేతులు. కుడి కాలు ఎడం కాలు మీద పెట్టండి. కాలు పక్కకు జరిపోయింది. ఈ మాత్రం హైట్ సరిపోతుంది. 1 అడుగు, ఎక్కువ అంటే 1.5 అడుగు. ఇంకా అంతకుమించి హైట్ లేపద్దు.
ఒత్తికడుపు మీద ప్రెషర్ పడాలి అంటే ఈ మాత్రం ఇంతకు మించి వెళ్ళకూడదు. ఇక లెఫ్ట్ లెగ్ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయాలి. ఒక 10 సెకండ్లు ఆపడానికి ప్రయత్నం చేయండి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పి ఉన్న వాళ్ళు రెండో కాలు ముడుచుకొని సింగిల్ లెగ్తో చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడమ కాలు ముడిచాము, కుడి కాలు లిఫ్ట్, ఇలా ఇంతవరకే చేసుకోండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు రెండు కాళ్ళు చాపితే కొంచెం ఎక్కువ ప్రెషర్ పడుతుంది వెన్ను మీద, నొసరైన నొప్పులు వస్తాయి. కాబట్టి చూసుకొని కాలు బెండ్ చేసి చేస్తే ఇబ్బంది ఉండదు. స్లోలీ రిలాక్స్. ఈ పొజిషన్లోనే ఉన్నాం కదా, మత్స్యాసనం చేసేసేయండి. శ్వాస తీసుకొని లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. ఈ విధంగా మత్స్యాసనం థైరాయిడ్ చాలా మంచిది. రెండు చేతులు కాలు పడల మీద నౌకాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్, ఒకటిన్నర హైట్, అంతకు మించి ఎక్స్ట్రా వద్దు. పైపట్టు తగ్గాలంటే ప్రతిరోజు 2 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి. నొప్పి తగ్గిందాక వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ వైపు గుండా లేచి కొన్ని బోర్ల పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. నాట్యాలాసన, అధోముఖ శ్వానాసన పొజిషన్. చేతుల మధ్య భుజాల మధ్య ఎంత గ్యాప్ ఉందో అంత మాత్రం పెడతాము. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి వెనుకొస్తున్న ఆర్చిలాగా చేస్తూ గడ్డాన్ని ఛాతీకి కాంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, స్పైనల్ కార్డ్ మీద దృష్టి పెట్టుకోదు, ఎలా లోపల ప్రెస్ చేస్తున్నాం. మరి శ్వాస వదిలినప్పుడు వెన్నుపూసిన ఆర్చిలాగా చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది మూమెంట్స్ వీటిని గమనిస్తూ చేయండి. ఒక 20 చేయాలి రోజు, 20 టైమ్స్ ఇలా చేసుకోవాలి. కాసేపు ఉండాలి ఆసన స్థితిలో. ఈ విధంగా వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళు వీటి మీద ఎక్కువ ఆధారపడచ్చు. అన్ని చేయలేని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. ప్రతి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒక ఆసనాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు సెకండ్ పొజిషన్ చేస్తూ ఉందాము. ఫస్ట్ పొజిషన్ చేయగలిగిన వాళ్ళు అదే చేస్తూ ఉండండి. ఇది సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు మొదటి పొజిషన్ కంటిన్యూ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఎడమ కాలు చేయండి. లిఫ్ట్, స్ట్రెచ్, తలెదురుగా. స్లోలీ రిలాక్స్. మళ్ళీ నార్మల్ పొజిషన్, స్టాండర్డ్ ఈ పొజిషన్లో ఉండడం. హిప్ రీజియన్కి ఎక్సర్సైజ్ చేయాలంటే ఈ భాగంలో ఉండి కూడా చేసుకోవచ్చు కొన్ని. ఎలాగా? కాల్ని ఇలా ముందుకి వెనక్కి జాడిస్తూ తలెదురుగా చూస్తూ. ఇప్పుడు ఇక్కడ హిప్ రొటేషన్, కాలు బెండ్ చేసి ఇలా హిప్ రొటేషన్ చేస్తూ రివర్స్ చేయండి. తల ఎదురుగా చూస్తూ ఉండాలి, మర్చిపోయి తల కింద దింపుతుంటాం, స్ట్రైట్గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. అలాగే అదర్ సైడ్ కూడా చేసేసేయండి. హిప్ రొటేషన్, రివర్స్,
పూర్తిగా కాలు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేస్తూ హిప్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. మళ్ళీ స్టాండర్డ్ పొజిషన్ ఇట్లా మోకాళ్ళ మీద నిలబడి. దీంట్లోనే ఇంకో వేరియేషన్ కూడా చేసుకోవచ్చు. ఎడమ చెయ్యి స్ట్రెచ్, ఎడమ కాలు అదే కుడి కాలు స్ట్రెచ్, ఆపోజిట్ కాలు స్ట్రెచ్ అయ్యాక కాలు ముడిచేసి ఈ భాగ్యంలో కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వెన్నుపూసకు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు చేసుకోవాలి కంపల్సరీగా. బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత కుడి కాలు బటన్ వెళ్ళి ఎడమ చేత పట్టుకుని తలెదురుగా ఈ విధంగా చూస్తూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి స్ట్రెచ్, ఎడమ కాలు స్ట్రెచ్. కాసేపు ఉండండి బ్యాలెన్స్ వచ్చిందాక. కాలు ముడవండి, మళ్ళీ కొంతసేపు ఉండండి, తర్వాతే పట్టుకోండి. ఈ విధంగా కుడి చేత్తో ఎడమ కాలు బొటన వేలు పట్టుకుంటూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసన చేద్దాం. చాలు లెంగ్ చేసి వజ్రాసనంలో కూర్చోండి. ఎడమ కాలు స్ట్రెచ్, కుడి కాలు బయటకు అనేసేయండి. ఇక్కడి నుంచి ఎంత పొజిషన్ బెండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. టైట్ గోల్ సమస్య సయాటికా వాళ్ళు మోకాలు కూడా మోచేతులు కూడా నేల మీద ఉంచి ఈ విధంగా తలపైకి చూసి చేయగలిగిన వాళ్ళు పూర్తి స్థాయిలో చేతుల్ని చాపి నుదుటి భాగాన్ని నేల కానిస్తూ నెమ్మదిగా రెండు చేతులు వెనక్కి తీసుకొచ్చి అరిచేతుల మీద, అరిచేతులు నేల మీద ఉంటాయి. వీలైనంతకు ఆకాశాన్ని చూస్తూ మాండూక్య ముద్ర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ భంగిమలో. నాలుకని ప్యాలెట్ కానిచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 times రొటేషన్ మాండూక్య ముద్ర అంటాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు అదర్ సైడ్ కూడా చేసేసేయండి. ముందు వజ్రాసనంలో కూర్చోండి, తర్వాత కుడి కాలు చాపి ఎడమ కాలుని బయటకు అనేసాను. పొజిషన్ నెమ్మదిగా తలపైకి చూస్తూ మాండూక్య ముద్ర ప్రాక్టీస్ చేస్తూ రిలాక్స్ రిలాక్స్. ఇలా వజ్రాసనంలో ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్లోనే మనం అర్ధ చంద్రాసనం కూడా చేసేసుకోండి. మోకాళ్ళ మీద నిలబడండి. ఎన్ని వీలైతే అన్ని ఆసనాలు ఆ దగ్గరలో ఉన్న ఏ పొజిషన్స్ మనకు కన్వీనియంట్ ఉన్నాయో ఆ ఆసనాలన్నీ కూడా కవర్ చేసుకుంటే సమయం కలిసి వస్తుంది. శ్వాస తీసుకుంటే వెనక్కి, శ్వాస వదిలి స్ట్రైట్. అర్ధ చంద్రాసనం అంటాం దీన్ని. స్లోలీ శ్వాస తీసుకుని మళ్ళీ మామూలుగా శ్వాస వదిలేసి స్ట్రైట్ వచ్చాం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. కొంచెం హార్ట్ ప్రాబ్లం బీపీ ఉన్న వాళ్ళు చూసి జాగ్రత్త చేసుకోండి. ఇప్పుడు రెండు చేతులు నడుము పెట్టండి. ఉష్ట్రాసనం చేద్దాం. అర్ధ ఉష్ట్రాసనం ఫస్ట్. ఒక్కొక్క చెయ్యి కుడి చేయి స్ట్రెచ్, కుడి చేతితో కుడి కాలు పాదాలు పట్టుకొని స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి నడుము మీద, ఎడమ చేయి స్ట్రెచ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వాళ్తూ
ఎడమ చేతితో ఎడమ కాల్బడాన్ని లేదా కాలు పాదాన్ని పట్టుకుని స్లోలీ రిలాక్స్. ఉష్ట్రాసన పూర్తిగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేయండి, మిగతా వాళ్ళు అర్ధ ఉష్ట్రాసంతో ఆగిపోవాలి. ముందు కుడి చెయ్యి, తర్వాత ఎడమ చెయ్యి. స్లోలీ రిలాక్స్. చాలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సింది. కాసేపు వజ్రాసనం రిలాక్స్. బ్యాక్ బెండింగ్ చేసాం కదా, ఒకటి ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వీపు వెనకాల ఉంచండి. శ్వాస తీసుకొని నుదిటి భాగాన్ని నేల కానిస్తుంది. ఇలా మణికట్టు దగ్గర పట్టుకోవాలి, వెనకాల వీపు వెనకాల. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి స్లోలీ రిలాక్స్. యోగ ముద్ర అంటాం దీన్ని, యోగ ముద్రాసనం. తర్వాత ఇప్పుడు మండుకాసనం చేద్దాం. పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర తలెదురుగా చూస్తూ స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర కాలు గజ్జల దగ్గర శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు అరిచేతులు ఒకదాని మీద ఒకటి నాభిస్థానం దగ్గర నుంచి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసాక పట్టం లోపలికి లాగి ఫార్వర్డ్ బెండ్, తల ఎదురుగా చూస్తూ ఈ విధంగా మండుకాసన్ 3 పొజిషన్స్ ప్రతిరోజు చేయాలి. ప్యాంక్రియాస్ మీద కరెక్ట్గా చక్కటి ప్రెషర్ పడుతుంది. బీటా సెల్స్ యాక్టివేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చేసిన మండుకాసన్. బీటా సెల్స్ వల్లే ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేది. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండుకాసన్. రెండు చేతులు స్ట్రెచ్ చేశాక క్రాస్గా వీపు వెనకాల ఉంచి ఈ విధంగా ఈ భంగిమలో శ్వాస తీసుకొని వదులుతూ ఒక 10 ఆవృతాలు. నాలుక కేచరి ముద్ర. ప్రతి ఆసనంలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ కేచరి ముద్ర వేసుకొని చేయాలి. శశాంకాసన చేయగలిగిన వాళ్ళు శశాంకాసన పొజిషన్లోకి వెళ్దాం. మిగతా వాళ్ళు ఉత్తాన మండుకాసన ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా రెండు అరిచేతుల్ని కాళ్ళ పక్కగా అరిచేతుల ఆకాశాన్ని చూస్తూ బాలాసన్. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. శశాంకాసన్, బాలాసన్. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు, యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు 5 to 10 minutes, ఒక 2-3 విడతలుగా 2 to 2 minutes అట్లా పెట్టుకొని చేయండి. నిద్ర కూడా చక్కగా పడుతుంది నైట్ టైం. ఈ విధంగా నుదుటి భాగాన్ని నేల కానిచ్చడం వల్ల చక్కటి ఆక్సిజన్ బ్రెయిన్కి అందుతుంది. ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ వెంటనే ఎలిమినేట్ అయిపోతాయి బయట. ఆ విధంగా ప్రశాంతత వస్తుంది. స్లోలీ రిలాక్స్. కాసేపు గమనించండి. ప్రతి ఆసనం చేసాక ఇలా ధ్యాన ముద్రలు పెట్టుకొని రెండు అరిచేతులు ఒకదానిలో ఒకటి చేతి బట్టలు వెంట చేయగానే
మన శరీరంలో ఎనర్జీ సర్క్యులేషన్ ఎలా నడుస్తుంది, మన మనోనేత్రంతో గమనించడం అలవాటు అవుతుంది. గమనిక చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ఎలాంటిది అంటే ఆస్వాదించడం లాంటిది. ఒక ఇష్టమైన భోజనం తయారు చేసుకున్న తర్వాత ఆ వంటకాన్ని రుచి చూసినప్పుడే మనం చేసిన వంటకం దానికి సార్థకత వస్తుంది. ఆ రుచి ఆస్వాదించలేనప్పుడు మనం ఎటువంటి అమృతమైన ఆహారం చేసినా ఉపయోగం లేదు కదా. అదే విధంగా ఆసనం ఎంత మీరు కష్టపడి ప్రాక్టీస్ చేసినా అబ్జర్వ్ చేయలేనప్పుడు, అంత సమయం ఇవ్వలేనప్పుడు ఆ ఆసనం వృధా అయిపోతుంది. మీరు 2 నిమిషాలు కాదు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసినా ఉపయోగం ఉండదు. సో అబ్జర్వేషన్కి అంత ఇంపార్టెంట్ ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. సో తప్పనిసరిగా గమనిక చాలా అవసరం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా కొన్ని కూర్చొని ఆసనాలు, ఇక్కడ ఇదే భంగిలో ఉన్నాం కాబట్టి ఇంకా చేయగలిగినవి ఏమున్నాయి ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. సో ఇట్లా వజ్రాసనం ఉన్నాం కదా, ఇక్కడ నుంచి సుఖాసనంలోకి మామూలుగా కాళ్ళు చాపేసి కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఆసనాలు చేద్దాం. ఇవి కూడా అంతే, మ్యాండేటరీ, ప్రతిరోజు చేయవలసిన ఆసనాలు. సిట్టింగ్ పొజిషన్లో కంపల్సరీ చేయవలసింది. ఇవి చేద్దాం. ఒకసారి కాళ్ళు షేక్ చేయండి. సో ఇవి చేయాలి అంటే కొంచెం స్ట్రెచ్చింగ్ జరగాలి. స్ట్రెచ్చింగ్ సంబంధించిన కొన్ని వ్యాయామం చేసి ఆ తర్వాత సిట్టింగ్ ఆసనాలు చేద్దాం.